అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫన్నీ వరల్డ్. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాను. లక్ష్మీదేవి నివాసం ఉండాలంటే పాటించాల్సిన నియమాలు, చేయకూడని పనులు ఏమిటంటే జీవితంలో ఆర్థిక సమస్యలను తీర్చి అష్టైశ్వర్యాలను ఇచ్చేందుకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. సకల సంపదలకు అధినేత ఆ తల్లి అనుగ్రహం సదా మనపై ఉండాలంటే ఆమెకు ఇష్టమైన రీతిలో నడుచుకోవాలి. లక్ష్మీదేవి నివాస స్థానాలు పాలు, పూలు, పసుపు, కుంకుమ, దీపం, గోవు, ధనం, ధాన్యం, పరిశ్రమైన ఇల్లు. లక్ష్మీదేవి నివాసం ఉండే వీటి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఆగ్రహించి అక్కడ నుంచి వెళ్ళిపోతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అందుకనే ఎప్పుడూ భక్తి శ్రద్ధలతో కొన్ని నియమాలతో వ్యవహరించవలసి ఉంటుంది. సూర్యోదయం తర్వాత బారెడు పొద్దు ఎక్కిన తర్వాత నిద్ర లేచేవారి ఇంట్లో, సాయంత్రపు వేళలో నిద్రించే వారి ఇళ్లలోనూ లక్ష్మీదేవి ఉండదు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. రోజూ ఉదయం, సాయంత్రం దీపం వెలిగించాలి. పూజ గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. రోజూ లక్ష్మీదేవి పూజ చేయాలి. శుక్రవారం ప్రత్యేక పూజ చేయాలి. పూజ సమయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి పూజ చేయాలి. విష్ణు సహస్రనామం, లక్ష్మీ స్తోత్రం పఠించాలి. పూజకు తెల్లని లేదా కుంకుమ పువ్వులు వాడాలి. పూజకు గంగాజలం వాడాలి. అష్టలక్ష్మి స్తోత్రం పఠించాలి. ఇంటిలో పాపం లేని వాతావరణం కల్పించాలి. లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. పూజా సామాగ్రి సమర్పించేటప్పుడు శుభ్రంగా ఉంచాలి. ఇంట్లో విష్ణు దేవాలయం ఉన్నట్లయితే అక్కడకు వెళ్ళాలి. ఆదాయం మరియు వ్యయంపై నియంత్రణ కలిగి ఉండాలి. ప్రతిరోజు ధ్యానం చేయాలి. దానాలు చేయాలి. భక్తితో పూజ చేయాలి. సత్యవంతంగా జీవించాలి. ఇతరులను ఆదరించాలి. మానవత్వం పాటించాలి. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి. ద్రవ్యపరమైన పనుల్లో నిబద్ధత చూపాలి. ఆర్థిక వ్యయాలు జాగ్రత్తగా చేయాలి. ఇంట్లో గొడవలు లేకుండా చూడాలి. ఇతరులను గౌరవించాలి. ఇంటిలో శాంతి వాతావరణం కల్పించాలి. దేవాలయాలను సందర్శించాలి. దేవతల విగ్రహాలను శుభ్రంగా ఉంచాలి. ఇతరులను మోసం చేయకూడదు. సద్బుద్ధితో జీవించాలి. పాపకార్యాలు దూరంగా ఉంచాలి. రోజూ పూజ సమయాన్ని పాటించాలి. పూజ సమయంలో ప్రాణాయామం చేయాలి. పూజ సందర్భంగా భక్తి గీతాలు పాడాలి. లక్ష్మీదేవి చిట్కాలు పాటించాలి. శుభ సంకల్పాలు కలిగి ఉండాలి. పాపాలకు తలొగ్గకూడదు. ఆధ్యాత్మిక మార్గం అనుసరించాలి. దైవవాక్కులను పాటించాలి. ఇంటి అలంకరణ కోసం పూలు వాడాలి. ఇతరులకు సాయం చేయాలి. శుభకార్యాలు ఇంట్లో నిర్వహించాలి. మంత్రాలను పఠించాలి. నిత్యం దీపారాధన చేయాలి. రోజూ పూజా సామాగ్రి పరీక్షించాలి. లక్ష్మీదేవి విగ్రహాన్ని భక్తితో పూజించాలి. పరిమిత వాడకం పాటించాలి. పుణ్యకార్యాలు చేయాలి. దేవతలను కీర్తించాలి. ఆధ్యాత్మిక కార్యాలు నిర్వహించాలి. ధ్యానమును నిష్ఠగా చేయాలి. భక్తితో సద్గురువులను సేవించాలి. పాపకార్యాలకు దూరంగా ఉండాలి. పూజా సమయాన్ని క్రమం తప్పకుండా పాటించాలి. ఇంటిలో ఆధ్యాత్మిక వాతావరణం కల్పించాలి. ఇంట్లో మంత్ర జపం చేయాలి. సత్యం, ధర్మం పాటించాలి. శాంతి పరిరక్షించాలి. సంప్రదాయాలను పాటించాలి. కుటుంబ సభ్యులను గౌరవించాలి. దైవ చింతనతో జీవించాలి. కర్తవ్యాన్ని పాటించాలి. అన్యాయం చేయకూడదు. దైవ కృపను కోరుతూ పూజ చేయాలి. పాపము లేని స్నానం చేయాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనాలి. ఇంట్లో పూజా సామాగ్రిని శుభ్రంగా ఉంచాలి. పూజ కోసం శుద్ధమైన వస్త్రాలు ధరించాలి. ఇంట్లో మంచి అలంకరణ చేయాలి. అష్టలక్ష్మి పూజ చేయాలి. నిత్యము లక్ష్మీ స్తోత్రాలు పఠించాలి. సత్యం, అహింస పాటించాలి. పుణ్య కార్యాలలో పాల్గొనాలి. ధర్మం పాటించాలి. ఆధ్యాత్మికతను పెంచుకోవాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. మితాహారం పాటించాలి. శుభ కార్యాలకు శ్రీకారం చుట్టాలి. పూజ సమయంలో తీర్థం తీసుకోవాలి. పూజ సమయంలో పుష్పాలు సమర్పించాలి. పూజ సమయంలో గంధం వాడాలి. భక్తి భావంతో పూజ చేయాలి. ఇంటి ప్రధాన ద్వారంలో దీపం వెలిగించాలి. శుభ కార్యాలలో పాల్గొనాలి. ఇంటి శుభ్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలి. పూజ సమయంలో మంత్రములు జపించాలి. ఆధ్యాత్మిక చింతనతో జీవించాలి. భక్తి భావనతో యజ్ఞాలు చేయాలి. శుభ సంకల్పాలతో పూజ చేయాలి. దైవ చింతనతో జీవన విధానం అనుసరించాలి. భక్తి భావంతో దైవం ప్రార్థించాలి. పూజా సమయాన్ని నియమంగా పాటించాలి. సత్యనిష్టతో జీవించాలి. శుభ కార్యాలలో పాల్గొనాలి. పూజా విధానం పాటించాలి. పూజా సమయంలో పుష్పాలు సమర్పించాలి. ఆధ్యాత్మికత పెంచుకోవాలి. ధర్మాన్ని పాటించాలి. లక్ష్మీదేవికి భక్తితో పూజ చేయాలి. ఈ నియమాలు పాటించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు, పురాణ గాథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.